గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరి మనం మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు మరి మనకు అత్యంత ప్రియ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎన్నో అడ్వెంచర్స్ చేశాడు. అతనికి ఉన్న అతని టాలెంట్ సమకాలీనంలో వేరే ఎవరికీ లేదు. హిట్లర్తో మాట్లాడాడు, జపాన్ యొక్క ఇతను టోజోతో మాట్లాడు, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మరి ఐఎన్ఏ స్థాపించి యుద్ధం చేశాడు. మరి అతను డిసపియర్ అయిపోయాడు. మరి ఇప్పటి వరకు అతని మరణము మిస్టరీగానే మిగిలిపోయింది. మరి దానికి చెప్పే ముందు నేను ఇంకో విషయాన్ని చెప్తాను. ఈ మధ్య మన మోడీ గారు అతని మరణానికి సంబంధించి కొన్ని ఫైల్స్ని బయటికి తీశారు. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తుంది. అందులో ఒక ఫైల్ చెప్తుంది, సుభాష్ చంద్రబోస్ మనకు భారత పాకిస్తాన్ మధ్య జరిగే విభజన సమయంలో జరిగిన అల్లర్ల గురించి ముందుగానే వార్నింగ్ ఇచ్చాడా అని ఒక ఫైల్ మెసేజ్ ఉంటుంది అన్నమాట. 1945 ఆగస్ట్ 18 విమాన ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు. కానీ దాని తర్వాత అతను 3 మెసేజ్ రేడియో ద్వారా మెసేజ్ యూజ్ చేసి చెప్పారు. అందులో 1-2 మెసేజ్ ద్వారా భారత్కి స్వాతంత్రము నాన్ వైలెన్స్ ద్వారా రాదు అని చెప్తున్నా అనమాట. 3వ మెసేజ్లో ఈ విధంగా చెప్పాడు. దిస్ ఈజ్ సుభాష్ చంద్రబోస్ స్పీకింగ్. జై హింద్. This is the third time I am addressing my Indian brothers and sisters after Japan's surrender. The PM of England is going to send Mr. Patrick Clarence and 2 other members from England with no object in view other than let the British imperialism a permanent settlement by all means to suck the blood of India. దీని అర్థం తెలుస్తుంది. 1946 ఫిబ్రవరిలోనే అతను చెప్పారనమాట. ఇండియాకి వాళ్ళు పెట్రిక్ లారెన్స్ 2 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళ సోల్ ఏమేంటి, భారతీయుల రక్తం తాగడమే. దాని తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు కదా. కలకత్తా ఫైల్ చూస్తే తెలుస్తుంది. 1946 ఆగస్టులో డైరెక్ట్ యాక్షన్ డే వల్ల కలకత్తాలో ఎన్నో వేల మంది చనిపోయారు. తర్వాత నౌకోలి వైలెన్స్ వచ్చిన తర్వాత పార్టీషన్లో మిలియన్స్ మంది చనిపోయారు. ఇవన్నీ అతను ముందుగానే మనకు వార్నింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. జై హింద్.